ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు మెట్ల ప్రార్థన దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారు మరి రాసి ఇచ్చినటువంటి ఒక పత్రిక మెట్ల ప్రార్థనలో మరి 7 మెట్లు ఉన్నాయి. ఇవి మీ జీవితంలో ప్రతిరోజు కూడా మరి ప్రార్థన మనస్ఫూర్తిగా విశ్వాసంతో భక్తితో దేవుని యొక్క వాక్యానికి అనుసరిస్తూ ఈ ప్రార్థన చేసుకుంటే మీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలు కలుగుతుంది. కనుక అందరూ కూడా శ్రద్ధతో ఈ యొక్క ప్రార్థన ఆలకించండి, నేర్చుకోండి. ఈ ప్రార్థన ద్వారా కలుగు అద్భుతాలు ఇతరులతో కూడా షేర్ చేసుకోండి. ఈ వాక్యమును మరి వినుచు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటిది మెట్ల ప్రార్థనలో మనోనిదానము. కనుక దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడనియు ఆయన్ను వెతికే వారికి ఆయన ఫలము దయచేయమని నమ్మవలను కదా. కనుక ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనం మోకరించి ఆయన సన్నిధిలో ఉన్నారని చెప్పి 2 చేతులు జోడించి మనసులోనికి మంచి కానీ చెడు తలంపు కానీ రానియక మనస్సు నిదానింప చేసుకుంటూ ప్రశాంతముగా దేవుని సన్నిధిలో ఏమీ మాట్లాడకుండా ఏమీ ఆలోచించకుండా మనసులోనికి ఏమీ రాకుండా మరి శూన్య స్థితిని కలిగి ఉంటూ దేవుని సన్నిధిలో దేవా నువ్వు నాతో మాట్లాడము అనే తలంపు కలిగి ఉంటూ అసలు తలంపు కూడా రాకుండా అలాగ సైలెంట్గా నెమ్మదిగా ఉంటే కాసేపటికి మన మనస్సులోనికి మనం చేసినటువంటి పాపాలు అన్నీ కూడా మన జ్ఞాపకం తెచ్చుకొని మరి తెలిసిన పాపాలు తెలియని పాపాలు అన్నీ కూడా మరి మనం అన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి, ఒప్పుకోవాలి. మొదటి మెట్లో మనోనిదానం అంటే మనసు నిదానింపు చేసుకొని ఏ ఆలోచనలు ఏ తలంపులు ఊహలు రాకుండా మరి సరి చేసుకుంటాం, సరి కాచుకోవడం, మన మనసును అదుపులో పెట్టుకోవడం. అయితే రెండవ మెట్టు మనం చేసినటువంటి తెలిసినా తెలియక చేసినటువంటి ప్రతి తప్పిదాలు, 10 ఆజ్ఞలను బట్టి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో అతి దుఃఖముతో పశ్చాత్తాపముతో కన్నీటి ప్రార్థన చేసి దేవా నా పాపం క్షమించుము అని ఆ పాపములన్నీ కూడా మనం ఒప్పుకొని మరి యేసయ్య రక్తంలో కడుగబడిన వారముగా పరిశుద్ధులం కావాలి. మరి ఇది రెండవ మెట్టు. పాపంలో ఒప్పుకునే మెట్టుని ఏమంటామంటే రెండవ మెట్టు. అయితే మూడవ మెట్టు తీర్మానము. దేవా ఈ పాపాలు నేను చేశాను, ఈ దోషాలు చేశాను, అతిక్రమ క్రియలు చేసి ఉన్నాను, ఇంకెన్నడూ కూడా మళ్ళీ నేను ఈ చేసిన పాపాలు తిరిగి చేయకుండా నన్ను నేను అదుపు చేసుకుంటా, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను, నేను కరెక్ట్గా ఉంటాను, ఇక నుంచి నేను ఏదైతే నా చెడు అలవాట్లు ఉన్నాయో అలవాట్లు మానేసుకుంటాను అని, అలాగే మంచి అలవాట్లు కలిగి ఉంటానని దేవుడి దగ్గర ఏం చేయాలి, ఒప్పందం చేసుకోవడమే తీర్మానము. కనుక బైబిల్ చదివే అలవాటు లేకుండా అంతకుముందు బైబిల్ చదివే అలవాటు చేసుకుంటాను యేసయ్యా. అలాగే ప్రార్థన చేసే అలవాటు లేదయ్యా, ఇప్పుడు ప్రార్థన చేసుకునే అలవాటు చేసుకుంటాను. అలాగే నేను అంతకుముందు అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పుడు అవి మానేసి సత్యమే చెప్తాను. అలాగే 10 ఆజ్ఞలను బట్టి ఎన్నో పాపాలు చేసేవాడిని, ఇక నుంచి ఆ పాపాలు చేయకుండా నేను పరిశుద్ధంగా అనింద్యంగా నిర్దోషంగా జీవిస్తాను యేసయ్యా. అందరినీ ప్రేమిస్తాను, అందరినీ క్షమిస్తాను, అందరినీ ఆదరిస్తాను, అందరితో కూడా నీ ప్రేమను పంచుకుంటాను, నీ సువార్తను ప్రకటిస్తానని తీర్మానం చేసుకోవడం అనేది మూడవ మెట్టు. అలాగే 4వ మెట్టు అవుతుంది మరి సమర్పణ చేసుకోవడం. దేవా నీవిచ్చిన దేహానికి సమర్పణ, నాకు ఇచ్చిన కుటుంబానికి సమర్పణ, నాకు ఇచ్చిన జ్ఞానము, నాకు ఇచ్చిన ఉద్యోగము, నాకు ఇచ్చిన తెలివితేటలు, నాకు ఇచ్చిన విద్య, నాకు ఇచ్చిన సమస్తమును కూడా నీకు సమర్పిస్తున్నానని దేవునికి సమర్పించడమే కాకుండా సమర్పణ జీవితం కలిగి ఉండాలి. కనుక మన జీవితంలో పరిశుద్ధమైనటువంటి జీవితానికి సమర్పించుకోవాలి. అనింద్యమైన నిర్దోషమైనటువంటి జీవితానికి, వాక్యానుసారమైన జీవితానికి, ఆజ్ఞానుసారమైనటువంటి జీవితానికి మనం సమర్పించుకొని మరి అనేకులకు వెలిగించే వారంగా, మనం వెలిగే వారంగా, అనేకులు వెలిగించే వారంగా మనం దేవుడికి సమర్పించుకొని, ఆయన సువార్త కొరకు సమర్పించుకొని, ఆయన పని కొరకు ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని ఉండేటువంటి భాగ్యం దయచేయమని ప్రార్థన చేసుకునే 4వ మెట్టే సమర్పణ జీవితము. అలాగే 5వ మెట్టు అవుతుంది స్తుతి ప్రార్థన. దేవా నన్ను ఎందుకు పుట్టించావు, అందుని బట్టి నీకు స్తుతిస్తున్నాను. నా యొక్క జన్మను మొదలుకొని ఎంతవరకు నన్ను కాచి భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు. నా కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు, నా చదువును బట్టి, నాకు విద్యను బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి, పాస్టర్ గారిని బట్టి, అన్నిటిని బట్టి ప్రభువా, నాకు ఇచ్చిన బిడ్డలు బట్టి, భార్యను బట్టి, అందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. అలాగే ప్రభువా నాకు చేయబోయే ప్రతి కార్యం బట్టి కూడా నేను స్తుతిస్తున్నానని దేవుని స్తుతించేటువంటి ప్రార్థన మెట్టే 5వ మెట్టు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాగా దేవునికి మనకు చేసిన ప్రతి ఉపకారాన్ని తలంచుకుంటూ దేన్ని మరవకుండా దేవుణ్ణి
మరి స్తుతించడమైనటువంటిది మెట్టే 5వ మెట్టు కనుక 6వ మెట్టు అవుతుంది ప్రార్థించుట. కనుక దేవుని దగ్గర ఒక ప్రత్యేక అంశమును చెప్పాలి. దేవుడు అన్న ప్రతిదీ కూడా అడుగుడు ఇవ్వబడిన తట్టు తీపని వెతుకు ప్రతి వానికి దొరుకుతుంది, నా నామములో మీరు నన్ను ఏదడిగినా చేస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడికి తన నామములో మనం ఏదైతే అడగబోతున్నామో దాన్ని ఆయనకు ఇష్టమైనటువంటి రీతిగానే ఆయన చిత్తానికి మనం లోబడి ఆ యొక్క విషయాన్ని దేవుడిని అడగాలి. అడిగినప్పుడు 6వ మెట్టులో మనము దేవుని దగ్గర మనవి చేసుకున్నటువంటి మెట్టే ప్రార్థనా మెట్టు. కనుక దేవుని ప్రార్థించటము, దేవుని స్తుతించటము, దేవుని గణపరచటము మన ప్రార్థనలో అమూల్యంగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన వాటన్నిటి బట్టి స్తుతించి మనకు లేనిది దేవుడి దగ్గర అడగడం, ఆత్మీయ జీవితం గురించి, పరలోక రాజ్యం గురించి, అలాగే ఉన్నతమైనటువంటి సువార్త సేవ చేయటం కొరకు శక్తి దయచేయి, జ్ఞానం దయచేయి, వివేచన దయచేయి ప్రభువా. అలాగే అనేకులకు మరి ప్రార్థన జీవితాన్ని నేర్పించగలిగే శక్తి నాకు దయచేయి, భక్తి జీవితాన్ని నేర్పించగలిగే శక్తి నాకు దయచేయి, నీ పని కొరకు నన్ను ప్రతిష్ఠించుకుని వాడుకుని ప్రార్థన చేయండి. కనుక ఈ ప్రార్థన దేవునికి ఇష్టపూర్వకమైన ప్రార్థన కనుక ఆ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్పడానికి వస్తుంది. 7వ మెట్టు, ఇక ప్రభు 6 మెట్టుల్లో నేను మాట్లాడాను, ఇక నీవు నాతో మాట్లాడు దేవా, నాకు కనిపించు నాతో మాట్లాడము దేవా, అందరికీ కనిపించి అందరితో మాట్లాడమని 7వ మెట్టులో మౌనంగా ఉండి కనిపెట్టడమే. ఇక దేవుడు మనకి దర్శనం ద్వారానో, స్వప్నం ద్వారానో, లేక స్వర ప్రత్యక్షత ద్వారానో, రాత ప్రత్యక్షత ద్వారానో, వాక్య ప్రత్యక్షత ద్వారానో, లేకపోతే ఊహా ప్రత్యక్షత ద్వారానో దేవుడు మనతో మాట్లాడవచ్చు. అలా దేవుడు మాట్లాడేటువంటి శక్తిమంతుడు కనుక ఏదో ఒక రీతిగా మాట్లాడడం, మన మనస్సునంతా కూడా ఆనందంతో పులకించేలా చేయటం అనేది ఒక అనుభూతి అనేది ఈ ప్రార్థన చేసుకోవడం వల్ల జరుగుతుంది. కనుక దేవుడు ఈ 7 మెట్ల ధ్యానమును, ఈ ప్రార్థనను మీ జీవితంలో నేర్చుకొని అనేకులు నేర్పించగలిగే ధన్యత ఆశీర్వాదం ప్రభు దయచేయును గాక. ఆమేన్.